అన్నీ తిరిగిపోతున్నట్టు ఇడ్లీ ఇడ్లీ వేసానండి. దగ్గర సిమ్యులేటర్ అది తమ్ముడు ఇడ్లీ వద్దంటాడు కదా, అది ఇడ్లీ ఇష్టం ఉండదు తమ్ముడికి. ఇప్పుడు ఎలా తినడో చూస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇంకా ఈరోజు అయితే ఉదయం ఇడ్లీ అయితే వేసానండి పిల్లలకి. ఇవ్వండి ఇడ్లీ అయితే వేసాను అన్నమాట. అలా చూపించుకోండి. పాలు 2 ప్లేట్లు ఇడ్లీ చట్నీ, అంతేనా? చట్నీ చాలా బాగుందండి. ఇడ్లీకి చట్నీ కదిరిపోయింది. సూపర్ ఉంది. ఇంకా టిఫిన్ పెట్టేసి పిల్లలైతే స్కూల్కి పంపేస్తాను. టిఫిన్ చేసి పాలు తాగేసి పిల్లలకి రెడీ అయిపోయారు, స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఏం వంట చేస్తాను, ఏం కర్రీ చేస్తాను మీకు అయితే చూపిస్తాను. చూడండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బాయ్ అండి. చాలా బాగుంది. అదే బజ్జీలు వేస్తారు కదా, లావు మిరపకాయలు, ఆ మిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, టమాటా ఒకటే వేసాను. ఆ కాయలు మంటరావు, బజ్జీలు వేసే మిరపకాయలు, లావు మిరపకాయలు. అది చూడండి ఎలాగండి. వంకరగా ఎలాగున్నాయి? సరే, ఈరోజు వంట కర్రీ అయితే చేస్తాను. సర్ప్రైజ్ చెప్పను. కాదు, అందరికీ ఇష్టమైంది. అందరికీ ఇష్టమైంది పిల్లడా. సస్పెన్స్.
జ్యోతక్కలు వచ్చేసారా? జ్యోతక్కలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఏంటది? ఇది ఇడ్లీ కూడా ట్రై చేసుకుంటారా? ఇడ్లీ ఎవరో వేసుకునేది ఇప్పుడు. ఇడ్లీ అందరూ వేసుకునే. స్కూల్కి వెళ్ళిపోతారా? ఇగో పాలు పాలు తాగేసి చక్కగా స్కూల్కి కూడా వెళ్ళిపోండి. ఓకేనా? బాయ్ చెప్పండి. మళ్ళీ ఈవినింగ్ దాకా కనపడదు. మళ్ళీ హాయ్ అండి. ఇదిగోండి నేనైతే ఈరోజైతే ఇదిగోండి కోడిగుడ్లు ఇంకా ఇదిగోండి బంగాళాదుంప అయితే వండబోతున్నాను అనమాట. దానికోసం గిన్నె అయితే పెట్టేశాను. ఇప్పుడు గుడ్లు అయితే వేపుతాను. ఆయిల్ అయితే వేసేస్తాను. గుడ్లు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేస్తాను కదా. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఇవ్వండి పసుపు, ఇవ్వండి గుడ్లు అయితే తీసేస్తాను. ఫ్రై అయ్యాయన్నమాట కలర్గా. మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకుందామండి. ఇంకా బంగాళదుంపలు టమాటాలు కూడా వేసుకుందాం. బేగా వేసుకోవాలి, మాడిపోతాం. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా బంగాళదుంపలు టమాటాలు కూడా వేసుకున్నాం. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఇదైతే ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయేదాకా కొంచెం మనం మూత అయితే వేసి ఫ్రై అన్నమాట. ఇవ్వండి ఎగ్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా. మూత అయితే వేసేసుకుంటున్నాను. ఇవ్వండి బంగాళదుంపలు అయితే ఫ్రై అయిపోయినట్టనే చూద్దాం. ఫ్రై అయినాయి చక్కగా. మనమైతే ఏంటి సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందామండి. శయనానంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ శయనానంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు పొందుకుంటా. ఇవ్వండి కారం అయితే మనకి సరిపోయింది కదా. చూసారా? ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేస్తుంది.
ఇప్పుడైతే కోడిగుడ్లు కూడా వేసుకుంటామండి. మూత అయితే వేసేసుకుందాం. ఉడకడం ఏమంటే కూర చక్కగా దగ్గర ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా అయితే అల్లం అయితే వేసుకున్నామండి. ఏమండి అల్లం కూర అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవడమే. ఏమండి రైస్ అయితే తీసేసాను. ఇంకా అన్నం అయితే ఉండాలి. అన్నం అయితే ఇదిగోండి ఈ కుండలో అయితే వండుతాను అన్నం. చూసారా